అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫోన్ రాగానే కంగారుగా వెళ్ళిన ప్రశాంత్ ఆ రోజంతా ఇంటికి రాలేదు. చూసి ఆగలేక స్నేహానే కాల్ చేసింది. ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోగా కాసేపటికి స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం నుండి స్నేహ కంగారు పెరిగిపోతుంది. అసలు ఈ హిట్లర్ ఏమైపోయాడు? కనీసం ఫోన్ లిఫ్ట్ చేసైనా ఏదో ఒక విషయం చెప్పొచ్చు కదా అని భోజనం కూడా చేయకుండా ప్రశాంత్ కోసం చూస్తుంది. ఇంతలో తనకి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నేను బానే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు. ఎమర్జెన్సీ, నేను ఇక్కడ ఉండటం చాలా అవసరం, ఉండాల్సి వచ్చింది. పొద్దున్నే నువ్వు కళ్ళు తెరిచేలోపు నీ ముందు ఉంటాను. తినేసి నిద్రపో మిర్చి. గుడ్ నైట్ అని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చదివి ఊపిరి పీల్చుకుని తినటానికి కూర్చుంది. కానీ తినాలనిపించక తన రూమ్కి వెళ్ళి పడుకుంది. చెప్పినట్టుగానే స్నేహ లేవకముందే ఇంటికొచ్చాడు ప్రశాంత్. కుక్క పిల్లలా ముడుచుకొని పడుకున్న స్నేహాన్ని చూసి తనని లేపటం ఇష్టం లేక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. కాసేపటికి లేచిన స్నేహ రెడీ అవుతున్న ప్రశాంత్ని చూసి మీరొచ్చేశారా అంది నవ్వుతూ. వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఎప్పుడో వచ్చాను, కానీ నువ్వు నీ డ్రీమ్స్లో ఉన్నావు, డిస్టర్బ్ చేయటం ఎందుకని చేయలేదు అన్నాడు స్నేహ ముక్కులాగుతూ. నేనే డ్రీమ్స్లో ఉన్నా, అయినా అందులో ఉండేది మీరే కదా అంది ప్రశాంత్ మెడ చుట్టూ చేతులు వేసి. నీతో చాలా మాట్లాడాలనుంది, కానీ నేను వెళ్ళాలి అన్నాడు వాచ్ చూస్తూ. మళ్ళీ ఎక్కడికి అంది కోపంగా. ఆఫీస్కి మిర్చి, చాలా వర్క్ పెండింగ్ పడిపోయింది, వెళ్ళి చూసుకోవాలి. నువ్వు నా కోసం ఎదురు చూడకు, నేను మళ్ళీ రాత్రికే వస్తాను అన్నాడు లేచి ఫైల్స్ కోసం చూస్తూ. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు వచ్చారు? ఆఫీస్లోనే ఉండండి అంది స్నేహ. అక్కడ నువ్వు ఉండవు కదా మిర్చి అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఒకంత అసహనం వచ్చినా ఒకప్పుడు నా కోసం అన్నీ పక్కన పెట్టి నన్ను చూసుకున్నారు కదా, ఆయన్నిప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అనుకుని సైలెంట్ అయిపోయింది స్నేహ. రోజులు గడుస్తున్నాయి. ప్రశాంత్ వర్క్లో బిజీ అయిపోయాడు. రాత్రి పగలు తేడా లేకుండా పడిపోయిన తన కంపెనీ గ్రోత్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నాలలో ఉన్నాడు. అర్థం చేసుకుని సర్దుకుపోయింది స్నేహ. అప్పుడప్పుడు మాత్రం ఇంటికి పూజ రాక విసుగు తెప్పిస్తున్నా తనని పట్టించుకోవటం మానేసింది స్నేహ. ఒకరోజు స్నేహ రూమ్ సర్దుతూ ఉండగా టేబుల్ కింద ఏదో కవర్ కనిపించటంతో ఏంటా అని తీసి చూసింది స్నేహ. అందులో పూజ ఫోటో ఉండటంతో ఈ మహాతల్లి ఫోటో ఇక్కడుందేంటి అనుకుంటూ ఫోటోని చూస్తూ ఉంటుంది స్నేహ. మరీ అంత అందంగా ఉన్నానా, రెప్ప వేయకుండా చూస్తున్నావు అంటూ స్నేహ ఎదురుగా వచ్చి నించుంది పూజ. నువ్వా? నీకేం పని పాట లేదా? ఎప్పుడు మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటావు అంది స్నేహ. ప్రశాంత్ ఉండేది ఇక్కడే అయితే నాకిక్కడ కాక ఇంకెక్కడుంటుంది పని అనుకుని, ఏం చేస్తాం, నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంది కదా, దానికోసమే వస్తున్నాను అంది పూజ. నోరు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు పూజ. 10 నిమిషాలు నేను పాత స్నేహలా మారితే నిన్ను ఉప్పు కారంలో ముంచి కాకుల గద్దల కడుపు నింపేదాన్ని. నువ్వెలాగూ భూమికి భారం, నీ వల్ల కనీసం వాటి ఆకలైనా తీరేది అంటుంది స్నేహ. అమ్మో, ఇది వేనైనా వేస్తుంది అనుకుని స్నేహ చేతిలో ఉన్న తన ఫోటో చూసి, ఇప్పుడు చూడు నీ నోరు మూయిస్తా అనుకుని, ఓ మై గాడ్, ప్రశాంత్ ఇంకా నా ఫోటోని తన దగ్గరే ఉంచుకున్నాడా? నాకు తెలుసు ప్రశాంత్కి నేనంటే ఇష్టమని అని స్నేహ చేతిలో ఉన్న ఫోటోని లాక్కొని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. నీకేమైనా రోగమేమే, ఉన్నట్టుండి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అంది స్నేహ చిరాగ్గా చూస్తూ. నీకు చెప్పానా ప్రశాంత్కి నేనంటే ఇష్టమని? చూసావా, తన రూమ్లో నా ఫోటో ఉంది, అది కూడా భద్రంగా అంటుంది. పిచ్చోళ్ళని లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది, అర్జెంటుగా కట్ చేయాలి అనుకుంటూ, అవును భద్రంగానే ఉంది, టేబుల్ కింద దుమ్ము పట్టిపోయి అంది స్నేహ వెటకారంగా. చేతిలో ఉన్న తన ఫోటోని తాను నలిపేస్తూ ఏమీ చేయలేక అక్క నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూసి నవ్వుకుంటూ, ఇది మమ్మల్ని విడదీస్తుందంట, వెళ్ళు వెళ్ళు, ఈ రోజంతా నీకు నిద్ర పట్టదు అనుకుంది స్నేహ. ప్రశాంత్ ఎదురుగా వస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న పూజాని చూసి తనలో తాను నవ్వుకుంటూ ఉన్న స్నేహ దగ్గరికి వచ్చి, ఏమైంది పూజకి అన్నాడు. మీ మీద బెంగంట, వెళ్ళి తీర్చండి అంది సాగదీస్తూ.
ఏంటి వెటకారమా అన్నాడు ప్రశాంత్. లేకపోతే అదెందుకలా ఉందో నాకెలా తెలుస్తుంది అంటుంది స్నేహ. ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు చేతికున్న వాచ్ తీస్తూ. దాని ఫోటో మీ రూమ్లో దొరికింది. దాని ఫోటో మీ దగ్గర దాచుకున్నారు అంటే అదంటే మీకు ఎంత ప్రేమో అని అంటుంది. అని తనందా నువ్వంటున్నావా అన్నాడు. నాకేం పని? దాని ఫోటో మీ రూమ్లో ఉంటే నాకెందుకు? దాని ఫోటో ఏంటి? ఎవ్వరి ఫోటో ఉన్నా నాకేం అవసరం లేదు అంటుంది. షర్ట్ బటన్స్ తీసేవాడల్లా ఆగిపోయి స్నేహ దగ్గరకొచ్చి నీకు అవసరం లేదా అన్నాడు. లేదు అంది ఫేస్ పక్కకి తిప్పి. అవును నిజమే. నీకు అనవసరమని నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. మీకు నన్నేడిపించటం అంటే బాగా ఇష్టం కదా అంటుంది స్నేహ. అవును. ఎందుకంటే కోపంగా ఉన్నప్పుడు నీ ఫేస్ ఇంకా క్యూట్‌గా ఉంటుంది. కాబట్టి అంటూ తన 2 బుగ్గలు పట్టుకొని లాగాడు. ఆవ్! ఏంటి ఈరోజు త్వరగా వచ్చారు? కొంపదీసి ఆ తింగరదాని కోసమా? అంది బుగ్గలు రుద్దుకుంటూ. స్నేహ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎలా కనిపిస్తున్నానే మిర్చి నీకు? అన్నాడు. ఏమో ఈ మధ్య తమరికి ఆ మేడం మీద సానుభూతో, స్నేహమో ఏదో ఎక్కువైనట్టుంది కదా! అందుకే అడిగాను అంది ప్రశాంత్‌ని విడిపించుకుంటూ. సారీ స్నేహ. నీకిప్పుడు ఏ విషయం చెప్పలేను అనుకొని టాపిక్ డైవర్ట్ చేస్తూ అది సరే నానమ్మతో ఎప్పుడు మాట్లాడమంటావు అన్నాడు స్నేహని వెనుక నుండి హక్ చేసుకొని. రోజూ మాట్లాడుతున్నారు కదా ఇంకేం అంటుంది స్నేహ. అబ్బా అది కాదు మిర్చి. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు? మొన్న అడిగితే అమ్మమ్మని అడగాలన్నావు కదా అన్నాడు ప్రశాంత్ వెనక నుండి స్నేహ బుగ్గ మీద ముద్దు పెడుతూ. హా అని నోరు తెరిచి అలా డైరెక్ట్గా అడిగేస్తారా ఎవరైనా? అయినా అమ్మమ్మకి తెలీదా ఎప్పుడు పెట్టించాలో? ఆవిడ చూసుకుంటారులే హిట్లర్ అంది సిగ్గుపడుతూ. "హ్మ్, మనమే ప్రొసీడ్ అయిపోదాం అనుకుని నానమ్మ కూడా సైలెంట్గా ఉందనుకో. ఇలా ఎదురు చూస్తూ చూస్తూ అప్పుడు మనం ముసలోళ్ళం కూడా అయిపోతాం మిర్చి. ఒక్కసారి ఆలోచించవే నానమ్మని అడుగుదాం అంటూ స్నేహ మెడవంపుల్లో ముద్దు పెడుతున్నాడు. హిట్లర్ తలుపు తీసే ఉంది. ఎవరైనా వస్తారు. ప్లీజ్ వదలండి అంది కంగారుగా. ఎవ్వరూ రారు అంటూ స్నేహాని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. నేనొచ్చాను కదా అన్న మాటకి షాక్ అయ్యి ఇద్దరూ పక్కకి చూశారు. ఎదురుగా నవ్వుతూ చూస్తున్న వరలక్ష్మిని చూసి దూరం జరిగారు ఇద్దరు. నానమ్మా నువ్వా అన్నాడు తల మీదుగా చెయ్యి మెడ వరకు తీసుకొచ్చి చిన్నగా బ్లష్ అవుతూ. అబ్బబ్బా ఏం సిగ్గుపడుతున్నావురా చిన్నా. నిన్నిలా చూశాక కూడా నేను ఇంకా ముహూర్తాలు చూడాలంటావా చిన్నా అంది వరలక్ష్మి ప్రశాంత్ని ఆట పట్టిస్తూ. నానమ్మ ప్లీజ్ అన్నాడు సిగ్గుపడుతూ. వామ్మో ఈయనకి సిగ్గుపట్టం కూడా వచ్చా అని నోరు తెరిచి చూస్తుంది స్నేహ. స్నేహను అలా చూసి అది సిగ్గుపడాల్సింది నువ్వు పడుతున్నావు అంది ప్రశాంత్ తల మీద చిన్నగా తట్టి. ఎవరో ఒకరు పడాలి కదా నానమ్మ. అక్కడుంది మిర్చి. అమ్మాయిలంటే సిగ్గుపడాలి. తను ఆ టైప్ కాదు కదా అంటూ స్నేహాన్ని చూసి కన్ను కొట్టాడు. ప్రశాంత్‌ని కోపంగా చూస్తుంది స్నేహ. నన్ను అమ్మాయి కాదంటారా? చెప్తా మీ పని అనుకుంటూ ఉంటుంది. మీ మాటలన్నీ నేను విన్నాను గానీ పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. అప్పటి వరకు గీత దాటకండి అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వరలక్ష్మి. స్నేహ కూడా వరలక్ష్మి వెనుక వెళ్ళిపోతుంటే తనని పట్టుకొని ఆపి నువ్వెక్కడికి అన్నాడు ప్రశాంత్. అమ్మమ్మకేమైనా హెల్ప్ కావాలేమో చూడటానికి. మీకోసం కాఫీ తీసుకొస్తాను. ఈలోగా మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటుంది. సరే అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కాసేపటికి కాఫీ కప్పుతో వచ్చింది స్నేహ. మీరు తాగుతూ ఉండండి. నేను వెళ్ళి వంట పని చూస్తాను అంటూ వెళ్తున్న తనని ఆపి నేను ఆఫీస్ నుండి త్వరగా వచ్చింది నీతో టైం స్పెండ్ చేయటానికి. నువ్వేమో కాఫీ, కాకరకాయ అంటావేంటి అన్నాడు. అయ్యో ఏంటండి అంత మాట అనేశారు? అమ్మాయిలంటే ఇంటి పని, వంట పని చూసుకోవాలి కదండీ! లేదంటే ఆడపిల్ల లక్షణాలు లేవంటారు కొంతమంది అంటుంది స్నేహ. అబ్బో! ఇందాకన్న మాటలకి బాగా కాలినట్టుంది అనుకుని హిహిహి అదేదో సరదాగా అన్నాను. అవన్నీ పట్టించుకోకు మిర్చి అన్నాడు ముక్కు గిల్లి. మీరు సరదాగా అంటే నేను సీరియస్‌గా తీసుకున్నాను. నన్నే అంటారా? ఈ స్నేహానే అంటారా? చూస్తూ ఉండండి. ఎందుకన్నానా అని ఫీల్ అయ్యేలా చేస్తా అంది కాలర్ లేకపోయినా ఉన్నట్టుగా ఎగరేస్తూ. అబ్బచ్చా! అంత లేదు. ఇంటి పని, వంట పని చేస్తే అమ్మాయిలయిపోతారా? హలో! ఈ మధ్య అబ్బాయిలు కూడా అమ్మాయిల కంటే బెటర్‌గా వంట చేస్తున్నారు. ఇల్లు కూడా చక్కబెడుతున్నారు అన్నాడు ప్రశాంత్ కేర్‌లెస్‌గా. ఓకే. చూద్దామా? నాకు అమ్మాయికున్న లక్షణాలున్నాయా అని మీ చేతే చెప్పిస్తా.
స్నేహతో అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి అని వేలు చూపించి తన హెయిర్ ప్రశాంత్ మొహానికి తగిలేలా వేసి అక్కడి నుండి వెళ్ళింది. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నేనేదో సరదాగా అంటే సీరియస్‌గా తీసుకున్నావా మిర్చి? చెయ్యి చెయ్యి. ఏం చేస్తావో నేను చూస్తా అనుకుని నవ్వుకున్నాడు ప్రశాంత్. వరలక్ష్మినడిగి ప్రశాంత్‌కిష్టమైన వంటలు ఎలా చేస్తే నచ్చుతాయో అడిగి మరీ చేసింది. కాసేపటికి మొత్తం పూర్తి చేసి ప్రశాంత్‌ని పిలవటానికి వెళ్తుండగా వరలక్ష్మి పిలవటంతో హా! వస్తున్నా అమ్మమ్మ అని వెళ్తూ హాల్‌లో ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ అసలు హిట్లర్ నన్ను ఏ యాంగిల్‌లో చూసి అమ్మాయిలా లేను అన్నాడనుకుంటూ చుడిదార్ వేసుకున్నాను. జుట్టు కూడా లాంగ్‌గానే ఉంది. బొట్టు కూడా పెట్టుకున్నాను. పద్ధతిగానే కదా ఉన్నాను. ఇంకెందుకన్నాడబ్బా! అంటూ జుట్టు సరిచేసుకుంటూ అటు తిరుగుతూ వరలక్ష్మి పిలిచిందన్న విషయం మర్చిపోయి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది స్నేహ. పిలిచి చాలాసేపైనా ఎంతసేపటికి రాకపోవటంతో వరలక్ష్మిని బయటకొచ్చి వింతగా చేస్తున్న స్నేహాన్ని చూసి దగ్గరికొచ్చి ఇక్కడేం చేస్తున్నావే మనవరాలా అని అడిగింది. నీ మనవడు నేనమ్మాయిలా లేనన్నాడమ్మమ్మా. ఎందుకలా అన్నాడా అని చూస్తున్నా అంది ట్రాన్స్‌లో. వెంటనే స్నేహ తల మీద మొట్టికాయ వేసింది వరలక్ష్మి. అబ్బా! అమ్మమ్మ ఎందుకలా కొట్టావు? అంది తల రుద్దుకుంటూ. వాడేదో సరదాగా అంటే నువ్విక్కడ ఫ్యాషన్ షో చేస్తూ కూర్చున్నావా? అంది. నీ మనవడు ఇప్పుడొక్కసారే కాదు అనటం. ఇంతకు ముందు కూడా చాలా సార్లన్నాడు. ఇంకోసారి ఆయన నన్ను అలా అనకుండా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా అంది స్నేహ. ఏంటి ఇలా అద్దంలో చూసుకోనా? అంటుంది బామ్మ. అమ్మమ్మ ప్లీజ్ ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా ప్లీజ్ అంది కళ్ళు చిన్నవి చేసి బ్రతిమాలుతూ. హ్మ్. ఇదేదో వాడి ముందు చేసుంటే ఈ పాటికి నీ వెనక తిరుగుతూ ఉండేవాడు అంది నిట్టూరుస్తూ. దెప్పి పొడుపులు తర్వాత. నాకెలా ఉండాలో తెలీదు. ఏం చేయమంటావ్? అంది బుంగమూత పెట్టుకొని. ఇందుకు కాదు వాడు నిన్నంది అంటుంది బామ్మ. ఐడియా ఇమ్మంటే అరిగిపోయిన రేడియోలా చెప్పిందే చెప్తావేంటి? ప్లీజ్ అమ్మమ్మ నన్ననింది చాలు. చెప్పు ఏం చేయాలో అని చెయ్యి పట్టుకొని ఊపేస్తూ గెంతుతూ ఉంటుంది. నాతో రా అంటూ స్నేహ చెయ్యి పట్టుకొని తన రూమ్‌కి తీసుకెళ్ళింది వరలక్ష్మి. ఏం చెప్పిందో ఏమో కానీ థ్యాంక్ యూ అమ్మమ్మ అంటూ ఎగురుతూ వరలక్ష్మి బుగ్గ మీద ముద్దు పెట్టింది స్నేహ. ఇదేదో వాడికి పెట్టవే నాకు కాదు అంటూ బుగ్గ తుడుచుకుంది వరలక్ష్మి. చో స్వీట్ అమ్మమ్మ అంటూ బుగ్గలు లాగి వెళ్తుంటే ఆగు అంటూ పిలిచింది వరలక్ష్మి. నువ్వు నా రూమ్‌లో రెడీ అవ్వు అంటూ వెళ్ళి కప్బోర్డ్‌లో ఉన్న సారీ తీసి స్నేహకిచ్చి మీరూరెళ్ళాక నీకోసమని కొన్ని చీరలు తీసుకున్నాను కదా! అన్నీ ఇచ్చాను కానీ ఈ చీరెందుకో నీకు నచ్చుతుందో లేదో తర్వాత ఇద్దామని దాచుంచాను. ఇప్పుడు నీకు బాగా పనికొస్తుంది. వేసుకో అంటూ స్నేహకిచ్చింది. కన్నీళ్లతో వరలక్ష్మిని చూసి థ్యాంక్ యూ అమ్మమ్మ అంది. పిచ్చి పిల్ల. ఈ టైంలో రావాల్సింది కన్నీళ్లు కాదు సిగ్గు. వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అంటూ స్నేహాని పంపించింది. స్నేహ రెడీ అయ్యి వరలక్ష్మి ఇచ్చిన లైట్ స్కై బ్లూ కలర్ సిల్క్ శారీ కట్టుకొని హెయిర్‌కి క్లిప్ పెట్టి చేతికి మ్యాచింగ్ గాజులు, చిన్న బొట్టు పెట్టి ఒక్కసారి తనని తాను అద్దంలో చూసుకొని ఫో స్నేహ నువ్వు ఇలా రెడీ అవుతావని అది కూడా ఒకరి కోసం కలలో కూడా ఊహించలేదే అనుకుని మొత్తం అయిపోయాక వరలక్ష్మి వైపు చూసింది. సూపర్! నిన్నిలా నా మనవడు చూస్తే ఖచ్చితంగా సరెండర్ అయిపోతాడు అంది వరలక్ష్మి చేతులు తిప్పుతూ. సిగ్గుపడుతూ తల దించుకుంది స్నేహ. కానీ ఏదో తక్కువైందే, ఏదో మర్చిపోయావు అంటూ చుట్టూ చూసి హా ఇవిగో అంటూ మల్లెపూలు తీసుకొచ్చి స్నేహ తలలో పెట్టింది. ఇప్పుడు నా దిష్టి తగిలేలా ఉంది అంటూ చేత్తో మెటికలు విరిచి ఇప్పుడు వెళ్ళు మీ ఆయన దగ్గరికి అంది. వరలక్ష్మి కాళ్ళకి నమస్కరించి గట్టిగా గాలి వదిలి అదురుతున్న గుండెని చేత్తో పట్టుకొని పైకి వెళ్ళింది. స్నేహ వచ్చేసరికి ప్రశాంత్ బాల్కనీలో నించొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక చెయ్యి నడుం మీద పెట్టుకొని ఒక కాలు బాల్కనీ రైలింగ్ మీద పెట్టి యాటిట్యూడ్ లుక్తో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న ప్రశాంత్ని రూమ్లో నుండి రెప్ప వేయకుండా చూస్తుంది. మత్తెక్కించే మల్లెపూల వాసన ముక్కు పుటాలకి చేరగా ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఫోన్ మాట్లాడుతూనే లోపలికొచ్చిన ప్రశాంత్ స్నేహాన్ని చూసి స్టన్ అయ్యి చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు. ఫోన్ కింద పడిన సౌండ్కి ఈ లోకంలోకొచ్చి చుట్టూ చూసి స్నేహాన్ని చూశాడు ప్రశాంత్. బాల్కనీలో నుండి చల్లగాలి వచ్చి అప్పుడప్పుడు ఇద్దరిని పలకరించి వెళ్తుంది. అలా వచ్చినప్పుడల్లా ఫేస్‌పై పడుతున్న కురులని చెవి వెనక పెడుతూ ఓరగా ప్రశాంత్‌ని చూస్తుంది స్నేహ. నోరు తెరిచి రెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు ప్రశాంత్.
వామ్మో! నేనన్న మాటలు సీరియస్‌గా తీసుకొని నా ఒంట్లో కుంపటి పెట్టేలా ఉందిగా అనుకుని అంతకంతకు పెరుగుతున్న గుండె సవ్వడిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాసేపు తనని అలాగే చూస్తూ ఉండగా స్నేహ ఒక్కో అడుగు వేసుకుంటూ ప్రశాంత్ దగ్గరికొస్తుంది. స్నేహ దగ్గరికొస్తూ తమ మధ్య దూరం తగ్గే కొద్దీ ప్రశాంత్ శ్వాస తీసుకునే వేగం పెరిగిపోతుంది. స్నేహ నవ్వుతూ ప్రశాంత్ దగ్గరికొచ్చి, ఏమైంది హిట్లర్? మీరు బానే ఉన్నారా అని అడిగింది. మాట్లాడాలన్నా గొంతు పెగలటం లేదు ప్రశాంత్కి. తల అడ్డంగా ఊపాడు. అయ్యో, ఏంటి మీ ఫేస్ అలా వాడిపోయింది? ఆకలేస్తుందా? ఈ రోజన్నీ మీకు ఇష్టమైనవే చేశాను, రండి వడ్డిస్తాను అని నవ్వుతూ చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి కింద పడిన ప్రశాంత్ ఫోన్ తీసిచ్చి, మీదే పడేసుకున్నారు, చూసుకోలేదనుకుంటా అని అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 1 నిమిషానికి స్పృహలోకి వచ్చి తల విదుల్చుకుని గుండె మీద చెయ్యేసుకుని, బీ స్ట్రాంగర్ ప్రశాంత్ అని తనకి తానే ధైర్యం చెప్పుకొని ఫోన్ పక్కన పడేసి కిందికి వెళ్ళాడు. స్నేహాని దగ్గరుండి కావాలని ప్రశాంత్ని తాకుతూ వడ్డిస్తుంది. అలా తను తాకినప్పుడల్లా కరెంటు షాక్ కొట్టినట్టుగా వణికిపోతున్నాడు ప్రశాంత్. చూస్తుంటే మీరెందుకో బాగా డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తున్నారు, నేను తినిపిస్తాను అంటూ ప్రశాంత్కి వడ్డించిన ప్లేట్ తీసుకొని ముద్ద కలిపి నోటి వరకు తీసుకొచ్చింది. ప్రశాంత్ కాదనకుండా తింటున్నాడు. ముద్ద పెడుతూ ప్రశాంత్ కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా, ఏమైంది హిట్లర్? కూర బాలేదా? కారం ఎక్కువైందా అని అడిగింది ప్రశాంత్ చెంప నిమురుతూ. లేదు అంటూ తన చెంప మీద ఉన్న స్నేహ చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టి, నాకు చాలు, నువ్వు తినే మిర్చి అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ కళ్ళల్లో నీళ్లు చూశాక, ఏమైంది? సడన్గా ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అని ఆలోచిస్తూ తనకి కూడా తినాలి అనిపించక మొత్తం సర్దేసి పైకి వెళ్ళింది. స్నేహ వెళ్ళేసరికి బాల్కనీలో నించుని వెన్నెలని చూస్తున్నాడు ప్రశాంత్. తన దగ్గరికి వెళ్ళి పక్కన నించుని, సారీ ప్రశాంత్ గారు, నాకు తెలియకుండా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే మీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను, అది నా వల్ల అయితే అస్సలు చూడలేను, ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది నాకు అంది ఏడుస్తూ. ప్రశాంత్ తన కన్నీళ్లు తుడిచి తనని దగ్గరికి తీసుకుని, నేను చెప్పానా నీకు నీ వల్ల బాధపడ్డానని అంటూ తన చెంప మీద చిన్నగా కొట్టాడు. మరెందుకు సడన్గా అంత ఎమోషనల్ అయ్యారు? నా వంట నచ్చలేదా? మరీ అంత చండాలంగా చేశానా అంది ప్రశాంత్ నడుం చుట్టూ చేతులు వేసి. స్నేహాని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన ఫేస్ 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. స్నేహ అర్థం కాక చూస్తుంటే, నువ్వు నాకు ఈరోజు అన్నం తినిపిస్తుంటే మా అమ్మలా అనిపించావు మిర్చి. నీకు తెలుసా, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారని. వారి ప్రేమ నేను పూర్తిగా అనుభవించకముందే వాళ్ళు నా నుండి దూరం అయిపోయారు. నానమ్మ నన్ను బాగా చూసుకున్నా తనని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు. ఈరోజు నేను అడగకుండానే నువ్వు నాకు అన్నం తినిపించావు. నాకు నీలో మా అమ్మ కనిపించింది స్నేహ అంటూ తన ఒడిలో పడుకున్నాడు. ప్రశాంత్ తల నిమురుతూ తను చెప్పే మాటలు వింటూ ఉంది. అమ్మ ప్రేమ, నాన్న లాలన ఎలా ఉంటుందో నాకు తెలీదు. నానమ్మ ఒడే నాకు ఓదార్పైంది. నేనెవరితోనూ కలవలేని స్నేహ, నచ్చితే మాత్రం వదులుకోలేను అంటూ మాట్లాడుతూ తన ఒడిలోనే పడుకున్నాడు. పడుకున్న తనని చూసి ముందుకు వంగి నుదుటిన ముద్దు పెట్టింది. ప్రశాంత్ గడ్డం పట్టుకుని గిల్లి బుగ్గ మీద ముద్దు పెట్టింది. అలా చాలాసేపు ప్రశాంత్నే చూస్తూ కూర్చుంది. నిద్రలో పక్కకి జరిగిన ప్రశాంత్ స్నేహ నడుం మీద చేయి వేశాడు. చీర కట్టుకొనుండటంతో ప్రశాంత్ చెయ్యి డైరెక్ట్గా నడుము తాకటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది స్నేహ. ప్రశాంత్ చేతిని తీయటానికి ట్రై చేసింది. కానీ ప్రశాంత్ చెయ్యి తీయకపోగా తన చుట్టూ చేతులు వేసి స్నేహకి ఇంకాస్త దగ్గరికి జరిగాడు. ప్రశాంత్ ఊపిరి నడుముని తాకుతుండటంతో ఏదో అలజడి స్టార్ట్ అయ్యి స్నేహకి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా అనిపిస్తుంది. పనిష్మెంట్ ఆయనకి ఇస్తున్నట్టు లేదు, నేను తీసుకున్నట్లుంది బాబోయ్ అనుకుంటూ, హిట్లర్ లేవండి అంటూ లేపటానికి ట్రై చేస్తుంది. స్నేహ ఎంత ట్రై చేసినా ప్రశాంత్ కదలలేదు. ఇలానే ఉంటే చచ్చిపోతానేమో అనిపించింది స్నేహకి. కుర్చీ నుండి కిందికి జారి కింద కూర్చుందాం అనుకునే లోపు కుర్చీ జరిగిపోవటంతో వెనక్కి పడిపోయింది స్నేహ. అప్పుడు ప్రశాంత్ స్నేహ తల నేలకి తాగలకుండా తన చెయ్యి అడ్డు పెట్టాడు. ఆ ప్రాసెస్లో వెళ్ళి స్నేహ మీద పడ్డాడు ప్రశాంత్. షాక్ అయ్యి తన తల కింద ఉన్న ప్రశాంత్ చేతిని చూసి తల తిప్పి ప్రశాంత్ని చూసింది స్నేహ. తనని చూస్తూ ఉన్నాడు ప్రశాంత్. కాసేపు
ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు. తర్వాత కొంచెం కొంచెంగా ముందుకు వస్తున్న ప్రశాంత్ గుండె మీద చేయి పెట్టి ఆపింది స్నేహ. మీరు పడుకోలేదు కదా అంది అనుమానంగా చూస్తూ. వామ్మో రాక్షసి కనిపెట్టేసింది అనుకుని నేను నువ్వు పడిపోతుంటే పట్టుకుందామని అంటాడు. నటిస్తున్న నిద్రలో నుండి లేచారు కదా అంది స్నేహ వెటకారంగా. అరే నేనేం నిద్ర నటించలేదు, నిజంగానే పడుకున్నా. కాకపోతే అది నీ నడుము అంటూ పక్కకి చూసి ఆగిపోయాడు. కనిపిస్తున్న తన నడుం దగ్గర చీర సరిచేసుకుని ముందు మీరు పైకి లేవండి అంది కోపంగా. వెంటనే లేచి స్నేహకి చెయ్యిచ్చాడు. ప్రశాంత్ చెయ్యి పట్టుకొని పైకి లేచి కోపంగా చూస్తుంది. అలా చూడకు మిర్చి అంటూ దగ్గరికి వస్తున్నాడు. దూరం జరిగి నన్ను ముట్టుకోవద్దు అంది సీరియస్గా. నిజంగా కోపం వచ్చినట్టుంది అనుకుని సరే అని చేతులు కట్టుకొని నోట్లో వేళ్ళు పెట్టుకుని గోర్లు కొరికేస్తూ తల దించుకొని నుంచొని ఉన్నాడు ప్రశాంత్. అమాయకంగా పెట్టిన ప్రశాంత్ ఫేస్ చూసి నవ్వొచ్చింది స్నేహకి. తన నవ్వుని దాచేస్తూ సీరియస్గా చూస్తుంది. సారీ అన్నాడు చెవి పట్టుకుంటూ. తన చేతిని తీసేసి నవ్వుతూ మీరు సారీ చెప్పకండి హిట్లర్, నా మీద ఫుల్ రైట్స్ మీకున్నాయి అంటూ ప్రశాంత్కి ముద్దు పెట్టింది స్నేహ. ఈసారి హక్కుగా తన నడుం మీద చేతులు వేసి దగ్గరికి లాక్కొని ముద్దుని కంటిన్యూ చేశాడు ప్రశాంత్. కాసేపటికి ప్రశాంత్ని విడిపించుకొని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది స్నేహ. తనని నవ్వుతూ చూస్తూ వెనకే వెళ్ళి హక్ చేసుకుని ఓయ్ మిర్చి అని పిలిచాడు. కళ్ళు మూసుకొని చెప్పు హిట్లర్ అంది. నేనింకా ఒప్పుకోలేదు, నీలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని అంటాడు. ఆల్రెడీ ఒప్పేసుకున్నారు అంది స్నేహ నవ్వుతూ. ఎలా కనిపెట్టావు అని అడిగాడు. నన్ను మీ అమ్మగారి ప్లేస్లో చూసుకున్నా అని చెప్పినప్పుడే అర్థమైంది అంటుంది. తనని వదిలి ముందుకు తిప్పి థ్యాంక్స్ స్నేహ, నన్ను చూసుకోవటానికి మా అమ్మే నిన్నిలా పంపించిందనిపిస్తుంది అంటూ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ప్రశాంత్ని హక్ చేసుకుని ఉండిపోయింది స్నేహ. కాసేపటికి తనని వదిలి రా తిందువు అంటూ స్నేహాన్ని తీసుకెళ్ళి భోజనం కలిపి తినిపించాడు. ఎలా తెలిసింది మీకు నేను తినలేదని అంది స్నేహ. బదులుగా నవ్వాడు ప్రశాంత్. భోజనం చేయటం అయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకొని మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత కట్ చేస్తే రేపెలా అయినా ప్లాన్ అమలు చేయాలి, ప్రశాంత్ గడికి భయం అంటే ఏంటో తెలియాలి అంటూ ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు పరందామయ్య. పొద్దున్నే నిద్ర లేచిన ప్రశాంత్ తన ఎదపై ప్రశాంతంగా నిద్రపోతున్న స్నేహాన్ని చూశాక నవ్వుతూ తన బుగ్గకిల్లి తనని పక్కకి పడుకోబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తను వచ్చేలోపు స్నేహ నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ హిట్లర్ అంటూ లేచి కూర్చుంది. గుడ్ మార్నింగ్ మిర్చి అంటూ అద్దంలో చూస్తూ హెయిర్ జెల్ రాసుకుంటున్నాడు. తనని అలాగే చూస్తూ ఉంది స్నేహ. ఏంటి అలా చూస్తున్నావు, దిష్టి తగులుతుంది నాకు అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. తల పక్కకి తిప్పకుండా మీకెలా తెలిసింది నేను చూస్తున్నా అని అంది స్నేహ. తెలుస్తుంది, కావాలంటే ఈసారి నువ్వు కూడా ట్రై చేసి చూడు, తెలుస్తుంది అన్నాడు ప్రశాంత్. అలాగే ఉండండి మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్ళింది. తను వచ్చేలోపు హాల్లో కూర్చొని పేపర్ తిరిగిస్తున్నాడు ప్రశాంత్. కాఫీ తీసుకొచ్చిచ్చి మళ్ళీ వెళ్తున్న స్నేహాన్ని ఆపి నువ్వేం హడావిడి పడకు, టిఫిన్ చేయను, టైం లేదు, వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్. సరే అని ప్రశాంత్ పక్కన కూర్చుని మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంది స్నేహ. చెప్పు ఏంటో అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. నేను మళ్ళీ జాబ్ చేయాలనుకుంటున్నాను అంది స్నేహ. కాఫీ తాగేవాడల్లా ఆగి స్నేహ వైపు చూశాడు. ప్లీజ్ అన్నట్టుగా చూసింది. తనని చూస్తే కాదనలేను అనుకొని నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు మిర్చి అన్నాడు. అది కాదు ప్రశాంత్, నాకు ఒక్కదానికే ఇంట్లో బోర్ కొడుతుంది, ఒప్పుకో ప్లీజ్ అంది చెయ్యి పట్టుకొని. నీకు అంత బోర్ కొడితే మన ఆఫీస్కి రా, వర్క్ నేర్పిస్తా, చెయ్యి, అంతేకాని జాబ్ చేస్తా అనకు, అది కూడా నీ ఓల్డ్ ప్రొఫెషన్లో అన్నాడు ప్రశాంత్. హిట్లర్ ఒక్కసారి నేను చెప్పేది వినో అంటుంది. ఇంక నేనేం వినను, జాబ్ వద్దు అంటే వద్దు, మై డెసిషన్ ఈజ్ ఫైనల్ మిర్చి అంటూ కాఫీ పూర్తి చేయకుండానే నాకు ఆఫీస్ టైం అవుతుంది, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమైంది హిట్లర్కి, ఇంత గట్టిగా ఎప్పుడూ లేడు, ఆ పరందామయ్య నన్ను ఏమైనా చేస్తాడని భయపడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. సారీ మిర్చి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, నీ సేఫ్టీ నాకు చాలా ముఖ్యం. పొరపాటున నీకేమైనా అయితే నా ప్రాణం పోతుందనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు.
ప్రశాంత్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆపోజిట్ రోడ్లో ఎవరో బైక్తో పాటు పడిపోయి ఉండటాన్ని చూసి కార్ ఆపాడు. మార్నింగ్ టైం కావటంతో అంత జనసంచారం కూడా లేదు. ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అనుకుని కార్ దిగి రోడ్డు క్రాస్ చేయబోతుండగా ఎటు నుండి వచ్చిందో కానీ ఒక లారీ ప్రశాంత్ వైపు దూసుకు వచ్చింది. చివరి నిమిషంలో గమనించి ప్రశాంత్ తప్పుకున్నాడు. సడన్గా పక్కకి జరగటంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయాడు. సరిగ్గా తను పడిన ప్లేస్లో బండరాయి ఉండటంతో అది కొంచెం బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు. తన తల నుండి రక్తం ధారగా కారుతూ ఉంది. బైక్ పక్కన పడున్న అతను లేచి పడిపోయిన ప్రశాంత్ దగ్గరికి వచ్చి అతను లారీని తప్పుకొని కింద పడిపోయాడు. రాయి తగలటం వల్ల అనుకుంటా, రక్తం బాగా పోతుంది అన్నాడు ఫోన్లో ఎవరికో చెప్తూ. ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేదంటే చచ్చిపోతాడు అన్నాడు అటువైపు ఉన్న అతను. సార్, మీరే కదా అతనికి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది, ఇప్పుడు మీరే అంటూ నసిగాడు బైక్ అతను. ఒరేయ్, వాడినంత ఈజీగా చావనివ్వనరా. నన్ను కూడా వాడు కోమాలోకి వెళ్ళేలా యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇప్పుడు నేను అంతే. ముందతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు పరందామయ్య. సరే సార్ అని ఫోన్ కట్ చేసి ప్రశాంత్ను లేపి అదే కారులో దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరందామయ్య ఫోన్ పెట్టేశాక, నీకు భయపడిపోయి కుక్కిన పేనులా పడుంటాననుకున్నావా? ఇప్పటి నుండి ఉంటుంది నీకు. ఇంట బయట నరకం చూస్తావు అనుకున్నాడు ఈవిల్ స్మైల్తో. వెంటనే ఇంకో ఫోన్తో స్నేహకి మెసేజ్ పెట్టాడు. అప్పుడే కిచెన్లో వరలక్ష్మి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అవ్వటానికి వచ్చిన స్నేహ మెసేజ్ టోన్ విని ఎవరా అని ఓపెన్ చేసి చూసింది. అక్కడ మీ ఆయన చావు బ్రతుకుల్లో ఉంటే నువ్వు వంట వార్పు ప్రోగ్రాం చేస్తున్నావా? సంజీవని హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమెట్టాడుతున్న నీ మొగుడిని కాపాడుకో అని ఆ మెసేజ్ సారాంశం. మెసేజ్ చదివిన స్నేహ కళ్ళు పెద్దవయ్యాయి. వణుకుతున్న చేతులతో ఇది అబద్ధం అవ్వాలి అనుకుంటూ ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. తన దగ్గర ఆఫీస్ నెంబరు లేదు. కంగారులో కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీకేం కాదు, ఉన్న మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను అంటూ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ప్రశాంత్కి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్న స్నేహ ఫోన్కి ఇంకో మెసేజ్ వచ్చింది. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా నో యూస్ స్నేహ, అతను ఫోన్ లిఫ్ట్ చేయలేడు అని స్మైల్ సింబల్స్ ఉన్న మెసేజ్ చదివి స్నేహ కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలి అని ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళటమే కరెక్ట్ అనిపించి వెంటనే బయలుదేరింది. బయటికి వెళ్తున్న స్నేహాన్ని పిలిచింది వరలక్ష్మి. ఈ టైంలో ఎక్కడికి, వాడికి తెలిస్తే కోప్పడతాడు అంటున్న వరలక్ష్మిని వారించి, ఇప్పుడే వచ్చేస్తానమ్మమ్మ అంటూ వరలక్ష్మి చెప్పేది వినిపించుకోకుండా వచ్చేసింది. ప్రశాంత్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో ఊహకే అందటం లేదు స్నేహకి. ప్రశాంత్కి ఏమీ కాకూడదు అన్న ఆలోచన తప్ప ఇంకేం మైండ్లోకి రావట్లేదు తనకి. పావుగంటకి హాస్పిటల్కి చేరుకొని బయట పార్క్ చేస్తున్న ప్రశాంత్ కార్ని చూసి షాక్ అయ్యి ప్రశాంత్ కోసం రిసెప్షన్లో కనుక్కొని ఐసీయూ దగ్గరికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి ప్రశాంత్కి ట్రీట్మెంట్ ఇవ్వటం అయ్యి డాక్టర్ బయటకు వస్తున్నారు. పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తనకెలా ఉంది డాక్టర్ అని అడిగింది స్నేహ. మీరు తనకేమవుతారు అంటూ అడిగారు డాక్టర్. నేను తన వైఫ్, ప్లీజ్ చెప్పండి, తనకేం ప్రాబ్లం లేదు కదా అంది స్నేహ కంగారుగా. ప్రాబ్లం ఏం లేదు, కానీ తన తలకి దెబ్బ బాగా తగిలింది, స్ట్రెస్ ఇవ్వకూడదు అన్నారు డాక్టర్. అప్పటికి తేలికపడి థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి, నేను తనని చూడొచ్చా అని అడిగింది. రూమ్కి షిఫ్ట్ చేశాక చూడొచ్చు అంటూ డాక్టర్ వెళ్ళిపోయారు. గ్లాస్ డోర్ నుండి ప్రశాంత్ని చూస్తూ, మిమ్మల్ని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు, మీరు బాగుండాలి హిట్లర్ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపు చూసి అక్కడున్న నర్సు కదిలిపోయి స్నేహాన్ని పట్టుకొని పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టి తాగటానికి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. నాకొద్దు థ్యాంక్ యూ అంది స్నేహ కిందికి చూస్తూ. స్నేహ భుజం మీద చేయి వేసి, సార్కి ఏం కాదు, నన్ను నమ్మండి, ఆయన కాసేపట్లో మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తారు, చూస్తూ ఉండండి అంది ఆ నర్సు. నిజంగా అన్నట్టు తలెత్తి చూసింది స్నేహ. అవును అన్నట్టు కళ్ళార్పి, మీరు ఇలా ఏడవద్దు, ధైర్యంగా ఉండండి, మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి రమ్మని చెప్పండి, ఒక్కరే ఉండొద్దు అని చెప్పి తన పనిలో తాను పడిపోయింది ఆ నర్స్. వెళ్తున్న ఆ నర్సుని చూస్తూ చరణ్కి కాల్ చేసింది స్నేహ. స్నేహ చేస్తుందేంటి అనుకుని లిఫ్ట్ చేశాడు చరణ్. లిఫ్ట్ చేయగానే అన్నయ్య అని ఆగిపోయింది స్నేహ. తను ఏడుస్తుందని అర్థమయ్యి, స్నేహ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చరణ్. ప్రశాంత్ అని ఏడుస్తూ యాక్సిడెంట్ అయింది అంది. వాట్
ఎక్కడా ఎప్పుడు? స్నేహ ఏడవటం వల్ల ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా తనని ఏ ప్రశ్నలు వేయకుండా తన పరిస్థితిని అర్థం చేసుకుని ఏ హాస్పిటల్ అన్నాడు. స్నేహ హాస్పిటల్ పేరు చెప్పింది. సరే, 10 నిమిషాల్లో అక్కడుంటాను. వాడికేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు స్నేహ అని చెప్పి ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి వచ్చాడు. 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు చరణ్. తనని చూసి అన్నయ్య అంటూ ఏడుస్తూ ఎదురెళ్ళింది. ఏడవకు అంటూ తన కన్నీళ్లు తుడిచి వాడికేం కాదు అంటూ స్నేహాన్ని దగ్గరికి తీసుకున్నాడు. నాకంటూ ఉన్నది ఆయన ఒక్కరే అన్నయ్య. అమ్మా నాన్నని దూరం చేసుకున్న నేను ఆయనకేమైనా అయితే నేను అంటూ సొమ్మసిల్లి పడిపోయింది. తనని పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇందాక స్నేహతో మాట్లాడిన నర్సు వచ్చి స్నేహ ఫేస్ పైన నీళ్లు చల్లింది. అప్పుడు స్పృహలోకి వచ్చి ప్రశాంత్ అంటూ చుట్టూ చూసి సైలెంట్ అయిపోయింది స్నేహ. తన పక్కన కూర్చొని వాడికి ఏం కాదు అంటూ స్నేహ చేతి మీద చేయి వేశాడు. గంట తర్వాత ప్రశాంత్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. ప్రశాంత్ని చూసి తన నుదుటిన ముద్దు పెట్టి పక్కన కూర్చుని ప్రశాంత్ని చూస్తుంది స్నేహ. చరణ్ కూడా వేరే వైపు కూర్చుని ఎప్పుడూ లేనిది యాక్సిడెంట్ అవ్వటం ఏంటి? వస్తున్నప్పుడు చూశాను. కార్ బాగానే ఉంది. ఏమై ఉంటుంది అని ఆలోచించి యాక్సిడెంట్ ఎలా జరిగింది స్నేహ అన్నాడు చరణ్. చరణ్ని చూసి ఏదే చెప్పోలోపు ఈ విషయం ఇంకెవరికైనా చెప్తే ఈసారి అటాక్ కాదు, డైరెక్ట్ యమపురికి అని వచ్చిన మెసేజ్ చదివి సైలెంట్ అయిపోయింది. ఇదంతా చరణ్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. మళ్ళీ అడుగుదామనుకునేలోపు ప్రశాంత్ చిన్నగా కదులుతూ ఉండటంతో అడగాలన్న తన ప్రయత్నాన్ని విరమించి ప్రశాంత్ని చూస్తున్నాడు. ప్రశాంత్ చెయ్యి గట్టిగా పట్టుకుని చూస్తుంది స్నేహ. మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ స్నేహాన్ని చూశాడు. తర్వాత అటుపక్కనున్న చరణ్ని చూసి ఎవర్రా ఈ అమ్మాయి అన్నాడు. చరణ్ షాక్ అయ్యి తనెవరో నీకు తెలీదా అన్నాడు. తెలీదు అన్నాడు ప్రశాంత్. అంతే, స్నేహ షాక్ అయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.